నమస్కారం యూనియన్ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. చినకాటేరు వద్ద ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాద ఛాయల్లోకి ముంచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ ప్రైవేటు బస్సును బైక్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే బస్సు దగ్ధమైపోయింది. బస్సులో 43 మంది ప్రయాణికులు. డిఐజీ కోయ ప్రవీణ్ వివరాల ప్రకారం బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు. అందులో 41 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు, 41 మంది ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. వీరిలో 10 మంది మహిళలు. ఇప్పటి వరకు బస్సులో నుంచి 19 మంది మృతదేహాలు ఫోరెన్సిక్ బృందం వెలికితీసింది. వీరి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, వీరిలో పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి రాత్రి 10:30 బయలుదేరిన బస్సు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో చినకాటేరు సమీపంలో బైక్ ఢీకొట్టింది. బైక్ పూర్తిగా బస్సు క్రిందకు వెళ్లిపోయిందని కర్నూలు కలెక్టర్ సిరి తెలిపారు. ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగి క్రమంగా బస్సు మొత్తాన్ని వ్యాపించాయి. డీజిల్ ట్యాంకు దెబ్బతినకపోయినా ముందు భాగంలో మంటలు చెలరేగినట్లు డీఐజీ తెలిపారు. బస్సును ఢీకొన్న పల్సర్ బైకు కర్నూలు ప్రజానగర్కు చెందిన శంకర్ది అని ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లినట్లు తెలిపారు. गाड़ी का सिस्टम क्या है ना, ये गाड़ी के एकदम कुछ प्रॉब्लम आ जाए इसके जो भी पूछते हैं कोई प्रॉब्लम है स्लीपर का అక్క ఫైర్ యాక్సిడెంట్ అయితే అందరూ हम लोग का ये जान लेने वाला तो
पक्का ये जान लो, इसको पता था कि नहीं आपने लोगों का नहीं पड़ेगा। हमारा मालिक पता नहीं साहब, बॉडी नहीं उठा रहे, वो क्या मार गए अंदर है कि चाय का कंडक्टर ముందుకు రావాలి, ఏ విధంగా జరిగిపోతే దాని మీద అధికారులకు విస్తృతం ఇవ్వాలి. ఏపీలోని కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ఓల్వో బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉల్లిదండకొండ సమీపంలో ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టడంతో ప్రయాణికులు ఆహాకారాలు చేశారు. ఈ దుర్ఘటనలో 20 మంది అగ్నికి ఆహుతయ్యారు. అప్రమత్తమైన సుమారు 19 మంది ప్రయాణికులు బస్సు అత్యవసర ద్వారం పగలగొట్టుకుని బయటపడడంతో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం అత్యంత బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ప్రధాని కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. हम लोग का ये जान लेने वाला तो पक्का ये जान लो, इसको पता था कि नहीं आपने लोगों का नहीं पड़ेगा। हमारा मालिक पता नहीं साहब, बॉडी नहीं उठा रहे, वो क्या मार गए अंदर है कि चाय का ముందుకు రావాలి, ఏ విధంగా జరిగిపోతే దాని మీద అధికారులకు విస్తృతం ఇవ్వాలి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కేరళ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన వద్ద ఉన్న ఏనుగు దంతాల సేకరణను చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను శుక్రవారం కేరళ హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాటు మోహన్ లాల్ కు జారీ చేసిన లైసెన్సును కూడా న్యాయస్థానం రద్దు చేసింది. చట్టపరమైన నిబంధనలను అనుసరించి ఈ వ్యవహారంపై కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2015లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో విధానపరమైన లోపాలు ఉన్నాయని, దానిని అధికారిక గెజెట్లో ప్రచురించలేదని అందువల్ల అది చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వాలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. కాగా ఈ తీర్పుపై మోహన్ లాల్ తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమేనని పేర్కొన్నారు. 2011 డిసెంబర్ 21న కొచ్చిలోని తెవరాలో ఉన్న మోహన్
మోహన్ లాల్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో 2 జంతల ఏనుగు దంతాలు కనుగొన్నారు. దీంతో చట్టవిరుద్ధంగా ఏనుగు దంతాలను కలిగి ఉన్నారని ఆరోపణలపై అటవీశాఖ ఆయనపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కేసును ఉపసంహరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించగా పెరుంబవూర్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆ నిర్ణయాన్ని తిరస్కరించింది. క్రింది కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మోహన్ లాల్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఏనుగు దంతాలు కలిగి ఉన్నందున మోహన్ లాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జేమ్స్ మథ్యూన్ అనే మరో వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషనర్లపై విచారణ జరిపిన హైకోర్టు తాజా తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో మోహన్ లాల్ ఏనుగు దంతాల కేసుపై న్యాయపరమైన విచారణ మళ్లీ మొదలైనట్లయింది. కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఘోర విషాదాన్ని మిగిల్చింది. డోర్ తెరవకుండా డ్రైవర్ పారిపోవడం, బైక్ను ఢీకొట్టిన ఆగకపోవడం 20 మంది ప్రాణాలు సజీవ సమాధి అయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై యుఏఈ పర్యటన ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు సంబంధిత శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు అధికారులతో సమగ్ర విచారణకు ఆదేశించారు. మృతుల వివరాలను తెలుసుకొని వారి కుటుంబాలకు వెంటనే సహాయం అందించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు బస్సులపై ఫిట్నెస్, సేఫ్టీ పర్మిట్లపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాలలోనూ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. బస్సు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తెలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. भाई वीडियो बना रहे भाई, वीडियो बनाओ, वीडियो बनाओ, पुलिस वाले को बुलाओ इधर। क्या चले ड्राइवर ने सीरेन किया होगा, लौड़ा के बाल को इधर मारेगा, ए सरिया निकालो साल, इसको मत पीछेगा पक्का, सरिया निकालिए। हम लोग का ये जान लेने वाला तो पक्का ये जान ले लो, इसको पक्का ताकि नहीं आप लेने वाला गाड़ी नहीं निकालेगा। हमारा मालिक पता नहीं सब बॉडी नहीं उठा रहे, वो क्या मार गए अंदर है कि चाय का తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ నెల చివరికి వచ్చినా వర్షాల ప్రభావం తగ్గడం లేదు. మరోవైపు ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు తేలికపాటి నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గౌరారం గ్రామంలో ఉన్న కావేరీ విశ్వవిద్యాలయంలో ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత పరిశోధన కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు వివిధ విభాగాలను ఆసక్తిగా పరిశీలించారు. ఈ కేంద్రాల పనితీరు గురించి, అవి వ్యవసాయ రంగానికి అందించబోయే సేవలను గురించి
గురించి విశ్వవిద్యాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశోధన కేంద్రం ద్వారా స్థానిక రైతులకు, విద్యార్థులకు, పరిశోధకులకు అపారమైన ప్రయోజనం చేకూరుతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పరిశోధనల ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగం మరింత వృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అది నరేషన్ జరగండి సార్ సార్ ఏ వేళలోనైనా శాంతి భద్రతల పరిరక్షణకే మేమున్నామని భరోసా కల్పించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి పురపాలక పరిధిలోని ఎర్రగడ్డపల్లి సుల్తాన్ నగర్ కాలనీలో ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటికి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆధార్ కార్డులు సేకరించి పరిశీలించి ఇంట్లో ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. అలాగే వాహనాల ఆర్సీ పత్రాలను పరిశీలించి ఎలాంటి పత్రాలు లేని 25 బైకులను పోలీసులు సీజ్ చేశారు. వాహన యజమానులు సరైన పత్రాలు చూయించి తమ వాహనాలను తీసుకెళ్లాలని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. నేర నియంత్రణలకు కాలనీ వాసులంతా కలిసి డబ్బులు పోగేసుకొని కాలనీలో సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని డీఎస్పీ తెలిపారు. దీనివల్ల ఎవరైనా అగాంతకులు కాలనీలోకి వస్తే వారిని గుర్తించి వెంటనే పట్టుకోవడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. పిల్లలని పెండింగ్ చేసుకున్నా ఇక పని చేసుకుంటూ ఉన్నాయి. మేకలు ఉంది ఎన్ని ఉంటారు कब तो हुई एक पार्टी के साथ काम करेगा
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఈరోజు భారీ మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యూవీఆర్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఉమ్మడి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలోని శ్రీ కనకదుర్గమ్మ గుడి వద్ద ఈ పుణ్య కార్యాన్ని చేపట్టారు. దేవి నవరాత్రులు దుర్గా గుడి వద్ద ఘనంగా నిర్వహించిన అనంతరం ఈ మహా అన్నదానం చేపట్టారు. ముఖ్యంగా కార్తీక మాస విశిష్టతను పాటిస్తూ నిష్ఠ నియమాలతో ఉన్న దీక్ష భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో అయ్యప్ప స్వాములు, శివమాల భక్తులు, భవానీ భక్తులు, సత్యదేవుని దీక్షా భక్తులు భక్తి నియమాలు పాటించి అన్న ప్రసాదం స్వీకరించారు. యూవీఆర్ సంస్థ ఈ పుణ్యకార్యాన్ని అత్యంత శ్రద్ధతో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, బీజేపీ జిల్లా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మడి వెంకట్రావు, నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య, కౌన్సిలర్లు బోదిరెడ్డి గోపి, ముది నారాయణ స్వామి, బదిరెడ్డి గోవిందు తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా యూవీఆర్ అభిమానులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రకాశం జిల్లాలో వాతావరణం అస్తవ్యస్తంగా మారింది. గత వారం రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ శనివారం నుండి తుఫాను హెచ్చరికలను జారీ చేసింది. దీంతో తీర ప్రాంతంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సింగరాయకొండ మండలం పాకల సముద్రం ఈ రోజు దాదాపు 2 మీటర్ల మేర వెనక్కి వెళ్లడం స్థానికంగా కలకలం సృష్టించింది. సముద్రంలో ఇలాంటి మార్పులు తుఫాను ముప్పును సూచిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకి వెళ్లవద్దని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. మైనర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు సముద్ర పరిస్థితులను గస్తీ కాస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు జిలాని, సింగరాయకొండ, ప్రకాశం డిస్టిక్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో పాకల గ్రామంలో సముద్రం దగ్గర ఉన్నాము. ఈ తుఫాను ప్రభావంతో సముద్రం తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. తుఫాను ప్రభావంతో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొట్లు మూసేసి ఇళ్లకెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఇక్కడ ఈ తుఫాను చాలా తీవ్రతగా ఉండిద్దని చెప్పి నెల్లూరు నుంచి విశాఖపట్నం దాకా ఎక్కువ తీవ్రత ఉండిద్దని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఈరోజు తుఫాన్ గురించి మన మెరైన్ ఎస్ఐ గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం దాని ఎఫెక్ట్ గురించి. సార్, ఈ తుఫాను ఎంత దూరం వచ్చింది గురించి? నా పేరు ఈశ్వరయ్య అండి. నేను మెరైన్ పోలీస్ స్టేషన్, రామాయపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఈ సైక్లోన్ ప్రభావం వలన మా సిఐ గారు శ్రీ శివనారాయణ గారు రామాయపట్నం నుంచి పాకల వరకు మా స్టాఫ్ అందరినీ బందోబస్తు చేసుకొని ఎవరిని కూడా ఈ తుఫాను సందర్భంగా మత్స్యకారులు కానీ ఇతరులు కానీ సముద్రం యొక్క పరిస్థితిని బట్టి లోపలికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పడము, అలాగే వాళ్ళు ఈ సముద్రంలోకి దిగితే ప్రాణాపాయాలు జరిగే పరిస్థితి కాబట్టి వాళ్ళకి తెలియపరుస్తూ మత్స్యకారులు చేపల వేటకు కూడా వెళ్ళొద్దని చెప్పి తెలియపరిచారు. మేము ఇక్కడుండి మత్స్యకారులను ఆ చేప వేటకు కూడా వెళ్లకుండా అందరికీ తెలియపరిచాము. ఆఫీసులో కూడా చెప్పుకున్నారు. అంతేకాకుండా ఈ తుఫాను ప్రభావంగా ఏపీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు శుక్రవారం ఉదయం వేకువజామున శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలోని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Nah,